ఈ జాతరలో చివరి రోజు ఆ సమ్మక్క తల్లి ఎక్కడి నుండైతే ఆ చిలకల గుట్ట నుండి గద్దెపైకి వచ్చి కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించిందో, సారలమ్మ కన్నెపెల్లి నుంచి వచ్చి గద్దెపైన కొలువుదీరి భక్తులందరికీ కూడా తమ అభయహస్తంతో సకల శుభాలను అందించిందో, ఆ తల్లులిద్దరూ కూడా, ఆ సమ్మక్క తల్లి సారలమ్మలు కూడా తిరిగి వనంలోకి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అందుకే భక్తులందరూ కూడా మరొక్కసారి ఆ వనదేవతలను, ఆ సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని భక్తితో పూజించుకుంటున్న దృశ్యాలన్నింటినీ కూడా మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. సమ్మక్క సారలమ్మలతో పాటుగా 4 రోజుల పాటు పూజలందుకున్న పడిగిద్దెరాజు గోవిందరాజు కూడా తమ స్థానాలకు తిరిగి వెళ్ళిపోయే సమయం కూడా ఆసన్నమైంది. చివరి రోజు మొక్కులు చెల్లించుకునేందుకు, వనదేవతలకు వీడ్కోలు పలికేందుకు భక్తులు లక్షల్లో తరలివచ్చారు. దేవతల వనప్రవేశంతో ఈ గద్దెలన్నీ కూడా అధిక సంఖ్యలో హాజరైన భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. అమ్మవార్లు వనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ జాతర పరిసమాప్తమవుతుంది.